తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ప్రపంచాన్ని పరిపాలించిన రోమా పట్టణం. యేసుప్రభు వారి కాలంలో ప్రపంచమంతా కూడా ఆ రోమా సామ్రాజ్యం యొక్క ఏలుబడిలో ఉండేది. ఆ రోమా సామ్రాజ్యానికి ముఖ్య పట్టణం రోమ్ పట్టణం. రోమ్ అంటారు, ఇప్పటికి ఇటలీ దేశంలో ఉంటుంది రోమ్ అని. ఆ రోమ్ పట్టణంలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు చెప్తున్న మాట. అక్కడున్న వారందరూ కూడా, ఆ పట్టణంలో ఉన్నవారందరూ కూడా గొప్ప ధనవంతులుగా ఉంటారు, పెద్ద అధికారులు, పెద్ద వ్యాపారస్తులు. ఎందుకంటే పట్టణాల్లో ఇప్పుడు కూడా పెద్ద పెద్ద నగరాలు అనుకున్నప్పుడు ఆ నగరాల్లో వారందరూ నివసిస్తారు. మామూలు సగటు మానవులకి పేదవారికి అక్కడ పెద్ద అవకాశం ఉండదండి. ఉండేదంతా కూడా అధికారులు, పెద్ద పెద్ద నాయకులు, లేకపోతే కనుక రాజకీయవేత్తలు, ఇలాంటి వారందరూ ఉండే ఆ పట్టణంలో సంఘాన్ని స్థాపించాడు పౌలు గారు. లేకపోతే కనుక మిగిలిన వారు చెప్పిన సువార్తను బట్టి అయితే కనుక అక్కడ మనుషులు కూడా మారారు. అందులో యూదులు ఉన్నారు, వారు కూడా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంఘాన్ని ఉద్దేశించి రాస్తూ ఈ సందర్భం దగ్గరికి వచ్చినప్పుడు ఒక విషయం చెప్తాడు. ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఇదే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, నేను దేవుడిని నమ్ముకున్నాను, నా చేతిలో బైబిల్ ఉందన్నంత మాత్రం చేత మనం సచ్చీలురం అవుతామా, అంటే గొప్పోళ్ళం అయిపోయి దేవుని దృష్టిలో మంచోళ్ళం అయిపోతామా? అలా కాకుండా కొంతమంది అయితే కనుక దేవుని ఎరగిన వారు బయట ఉన్నారు, వారైతే కనుక దేవుని తెలియనట్టుగానే ఉన్నారు. అంత మాత్రం చేత వాళ్ళైతే దేవునికి దూరంగా దేవుని దృష్టిలో నేరస్తులు అవుతారా అనేది ప్రశ్న అన్నట్టు. అంటే నేను యేసుప్రభు నమ్ముకున్నాను కనుక ఇంక నేను ఏం చేసినా పర్వాలా, నాకు యేసుప్రభు తెలుసు కనుక, నేను యేసుప్రభు తెలుసు కనుక నేను ఏది చేసినా పర్వాలేదు అనుకునేవాడు ఒక బ్యాచ్. మరి వాళ్ళకి యేసుప్రభు తెలియదు కనుక వారు ఎలాంటి వారైనప్పుడు కూడా వాళ్ళైతే కనుక దేవునికైతే కనుక విరోధంగా ఉన్నారేమో, వాళ్ళ నరకానికి పాత్రలు అవుతారేమో అనుకునేవాడు కొంతమంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది గొప్ప గొప్ప సేవకులని చెప్పుకునే ఒక దౌర్భాగ్యుల బ్యాచ్ ఒకటి తయారైంది. గొడవలు పెడుతున్నారు చాలా చోట్లకి వెళ్ళైతే. మీరు యేసుని నమ్ముకుంటేనే పరలోకం, మీరు యేసుని నమ్ముకోకపోతే పరలోకం లేదు. లోకంలో మీరు ఎంత గొప్పోళ్ళైనా కావచ్చు, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ప్రపంచానికి ఎంత మంచి చేసినప్పుడు కూడా మీకు యేసు ప్రభుని నమ్ముకున్నారా లేదా? యేసు ప్రభుని నమ్ముకోకపోతే మీకు పరలోకం ఉండదు, మీరైతే నరకానికే పోతారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఈరోజు సువార్త పేరుతో అయితే కనుక చాలామంది ఈరోజు తప్పు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు కొంతమంది యేసు ప్రభును అంగీకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విరోధులుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అయితే కనుక అప్పుడు అడుగుతున్నారు, మరి మహాత్మా గాంధీ గారు అయితే కనుక నరకానికి పోతారా, లేకపోతే ఇందిరాగాంధీ గారు నరకానికి పోతారా? కొన్ని మీ అందరు ఇష్టపడే అంబేద్కర్ గారు ఉన్నారు కదా, మరి ఆయన కూడా యేసు ప్రభు నమ్ముకోలేదు, ఆయన కూడా నరకానికి పోతాడా? గొప్పోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ యేసు ప్రభుని నమ్ముకోలేదు, నమ్ముకోపోయినంత మాత్రం చేత వాళ్ళు నరకానికి పోతారా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మీ ఇంట్లో మీ తల్లిదండ్రి దగ్గరికి వచ్చినా అంతే, మీ అత్తమామల దగ్గరికి వచ్చినా, మీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా, మీ కుటుంబీకుల దగ్గరికి వచ్చినా, ఇక్కడ కూర్చున్న మీరైతే యేసు ప్రభుని నమ్ముకున్నారు కనుక ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కాబట్టి మేము పరలోకి వెళతాం. మరి ఇళ్ళ దగ్గర వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు యేసు ప్రభు నమ్ముకోలేదు కనుక వాళ్ళకి నరకానికి పోతారని వీళ్ళైతే కనుక తీర్పులు చెప్పేసి స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఈ పద్ధతి ఇక్కడైతే కనుక పౌలు గారు ఇదే మాటనైతే రాశారు. చాలామంది కూడా జాగ్రత్తగా వినాలండి. మీరు నమ్ముకున్నానని చెప్పి బైబిల్ చేత్తో పట్టుకున్నంత మాత్రం చేత మీరేం గొప్పోళ్ళేం కాదు. అలాగే యేసు ప్రభు తెలీదు అంటే పేరు తెలియదు అన్నంత మాత్రం కదా. యేసు అంటే కనుక దేవుని యొక్క వాక్యం. ఇక యేసు నమ్ముకున్నాను అనుకుంటే కనుక పేరును కాదు, నేను యేసు ప్రభు పేరునైతే ఉంగరం మీద వేయించుకున్నాను, తాలిబొట్టు మీద సిలువ వేయించుకున్నాను,
లేకపోతే కనుక నేనేమో ఇక్కడ రక్షణకి రాయించుకున్నాను అనుకుంటే కాదండి. యేసు ప్రభు నమ్మటం అంటే, యేసు అనే మాటకు వస్తే కనుక రక్షకుడు, మరియమ్మ గర్భాన పుట్టిన బిడ్డ. కానీ ఆయన రాకమునిపే ఆయన దేవుని దగ్గర ఉండేవాడు. ఆయన వాక్యం, దేవుని మాట. ఇక్కడ యేసు అనే మాటకి అది ఇక్కడ పలకాల్సింది. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మేవా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం. నేను దేవుని మాటను నమ్మేనా, నమ్మలేదా? యేసు ప్రభువుని నమ్మేనా లేదన్నది కూడా ఇక్కడ అప్రస్తుతం. ఈరోజు ప్రక్కదవ పట్టించేస్తారు కంప్లీట్గా. ఇక్కడ మాట్లాడేటప్పుడైతే కనుక ఒకటే మాట, నేను దేవుని మాటను నమ్మేనా లేదా, ఆ దేవుని మాట చొప్పున జీవిస్తున్నానా లేదా. మీకు తెలుసో లేదో, ఇక్కడ కూర్చున్న మీకంటే కూడా, మీరు దేవుని సన్నిధికి వచ్చానని చెప్పుకునే మీకంటే కూడా, ఇక్కడికి రాకుండా దూరంగా ఉన్న వాళ్ళే చాలామంది దేవుని మాటను నమ్ముకుని బ్రతుకుతున్నారు. వారు ధర్మశాస్త్రము లేని వారైనప్పటికీ ధర్మశాస్త్రము కలిగిన వారు ఉన్నారు. కింద చదువుతున్నప్పుడైతే కనుక అదే మాట ఉంటుంది. మీరందరూ చేతిలో వాక్యం పట్టుకోవడం కాదు. చాలామంది పుస్తకం పట్టుకున్నాను, బాగా చదివేస్తున్నాను, రోజు పాటలు పాడేస్తున్నాను, ప్రార్థన చేసేస్తున్నాను. ఇవన్నీ ఉపయోగం లేదని మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. నేనంటే ఇది పనికిరాదని నేను చెప్పట్లేదండి. మీ ప్రార్థన ముఖ్యమే, మీ పాట ముఖ్యమే, మీ వాక్యం చదవటం ముఖ్యమే, మీ ప్రసంగాలు చెప్పడం కూడా ముఖ్యమే. దీనన్నిటికంటే ద బెస్ట్ ఏంటంటే ఈ వాక్యానుసారంగా జీవించటం ముఖ్యం. ఈ వాక్యానుసారంగా జీవించటం ముఖ్యం. ఒంట్లో బాగులేదు అనుకుంటే కనుక ట్యాబ్లెట్లు పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే కుదరదు. చాలామందికి అయితే కనుక ఇంట్లో చిన్న మెడికల్ షాప్ ఉంటుందండి. తలపోటుకి, కడుపు నొప్పికి, లేకపోతే కనుక మోషన్స్కి, ఒళ్ళు నొప్పులకి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ప్రతి ఇంట్లో కూడా అయితే కనుక పెట్టుకుంటారు. ఎప్పుడేదైనా అవసరం వచ్చిద్దేమో, ఇంట్లో వాళ్ళకి అవసరం వద్దని చూస్తూ ఆ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో బీరువాలో పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బీరువాలో ఉండటం వల్ల ముఖ్యం కాదు. ఆపద వచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్ తీసుకుని ఏం చేసుకోవాలి, వేసుకుంటే అప్పుడు వారి అనారోగ్యం పోయి ఆరోగ్యం వస్తుంది. దేవుని వాక్యం కూడా బైబిల్ చేతితో పట్టుకుంటే కాదు, మీ ఇంట్లో పెట్టుకుంటే కాదు. మీరు వచ్చి ఇక్కడ కూర్చోవటం, నేర్చుకోవటం గురించి కాదు పాయింట్. ఇక్కడ మీరు ఎంత నేర్చుకున్నప్పుడు కూడా దీన్ని మన జీవితంలో ఆచరణలోకి తీసుకొచ్చామా లేదా అన్నది మాత్రం ఇక్కడ ముఖ్యం. వినువారు దేవుని దృష్టికి అయితే కనుక గొప్పోళ్ళు కాదు. మీరు వినటం ముఖ్యం కాదు ఇక్కడ పాయింట్. వినటం కరెక్టే, కానీ ఆ విన్నదానిని మన జీవితానికైతే కనుక అన్వయించుకుని బ్రతకటం. మాట్లాడబోతుందా, అంబేద్కర్ గారైతే పరలోకానికి వెళ్తారా, నరకానికి పోతారు అనుకుంటే ఆయన చేసిన పనులు బట్టి ఆధారపడి ఉంటుందే తప్ప ఆయన నోటుతో ఉచ్చరించి దాని గురించి ఇక్కడ చెప్పట్లేదండి. యేసు ప్రభు అని ఒప్పుకోమని చెప్పాడు. ఆ యేసు ప్రభు అంటే యేసే ప్రభు, దేవుని వాక్యమే నాకు రాజు. అది అక్కడ బాధ. అక్కడ వాక్యం అయితే కనుక మనం చెప్పేది అది, దాని భావం అయితే కనుక అది. యేసే రాజు అనే మాట అనుకుంటే కనుక దేవుని వాక్యమే నా జీవితానికి రాజు. ఎవరెవరో ఏదో చెప్తే వినను. దేవుడు ఏది చెప్తే ఆ చెప్పిన మాట చొప్పున నేను జీవిస్తాను. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమని దేవుడు చెప్పాడు. నా తల్లిదండ్రులు అలా చెప్పలా. నీకున్నదైతే కనుక వేరే వాళ్ళకి ఇచ్చేస్తే కనుక నువ్వెక్కడ నాశనం అయిపోతున్న ఉద్దేశంతో నువ్వు అలా చేయొద్దని నా తల్లిదండ్రులు నాకు బోధించారు. నా భార్య కూడా ఒప్పుకోదు. నాకు కలిగింది తీసుకెళ్ళి ఎదుటివాడికి పెట్టేస్తానంటే కనుక నా భార్య ఒప్పుకోదు. నా బిడ్డలు కూడా దానికి అంగీకరించరు. నేను ఎదుటివారిని ప్రేమిస్తున్నాను అనుకుంటే కనుక నా ప్రేమను అందరికీ పంచడానికి మిగిలిన వారు ఒప్పుకోరండి. కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినప్పుడు కూడా దేవుని మాటను నెరవేరిస్తే అప్పుడు మాత్రమే నేను దేవుని చిత్తానికి తగినట్టుగా ఉన్నట్లు లెక్క. నేను దేవుని చిత్తాన్ని తగినట్టుగా ఉండటం కోసం కుటుంబానికి దూరం అయిపోయే పరిస్థితులు వస్తుంది. స్నేహితులు లేకపోతే అధికారులు కూడా మన శత్రువులు అయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ అంగీకారం లేదు. కానీ మనం దేవుని మాటను పాటించాలనుకుంటే కనుక వీళ్ళందరికీ దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే నా నిమిత్తము తన అక్క అయినా, చెల్లి అయినా, తల్లి అయినా, తండ్రి అయినా కానీ విడిచిపెట్టమని యేసు ప్రభువారు చెప్పిన మాటకు అర్థమదే. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే కనుక లోకం దాన్ని అంగీకరించదు. ఇక్కడ పౌలు గారు అయితే కనుక ఇక్కడ ఉన్న వాళ్ళకి అదే చెప్తున్నాడు. మీరు చదువుకున్నాను అనుకుంటే కాదు, నాకు వాక్యం తెలుసు అనుకుంటే కాదు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఇవన్నీ మాటలు చెప్పడం కాదు. దీని అన్నిటికంటే ముఖ్యంగా దేవుని చిత్తానుసారంగా మీరు నడుస్తున్నారా లేదన్నది ముఖ్యం. అప్పుడు యేసు ప్రభువు ఒక ఉదాహరణ చెప్పారు. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏమన్నా తెలుసా, ఒక శతాధిపతి ఉన్నాడట. అతని దాసుడు రోగంతో, పక్షవాయుతో బాధపడుతూ ఇంట్లో పడున్నాడు. అప్పుడు ఆ శతాధిపతి యేసు ప్రభు వారికి కబురు పెట్టారు, దయచేసి నా దాసుని స్వస్థపరచు అని. తనకి కలిగిన బాధను బట్టి శతాధిపతి బాధపట్ల, తన అవసరం కోసం తను ఫీల్ అవ్వట్లేదు. కానీ తన దాసుని కలిగిన ఆపదలో తన దాసునికి స్వస్థత కలిగించమని యేసు ప్రభువుని రిక్వెస్ట్ చేశారు. అంటే తనకున్న పలుకుబడి దేనికోసం ఉపయోగపడుతుంది, నాకో, నా కొడుక్కో, నా భార్యకని అడగట్లేదు అతను. నా దగ్గర పనిచేసే పనివారి ఎడలో కూడా ఆ శతాధిపతి ప్రేమ కలిగి ఉన్నాడు.
తన పనివారి దగ్గర కూడా తనైతే కనుక ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుని ప్రేమ అది. మన ఇంట్లో ఎంతసేపు అయితే కనుక మనల గురించి ఆలోచించుకుంటాం. మహా ఉంటే కనుక భార్య మీద ప్రేమ, తల్లిదండ్రుల మీద ప్రేమ, బిడ్డల మీద ప్రేమ, నా వాళ్ళు అనుకున్న వాళ్ళ మీద ప్రేమ చూపించే వాళ్ళు ఉన్నారు, కాదనట్లా. కానీ ఇంట్లో పనివారి మీద కూడా ప్రేమ చూపించే మనసు ఉందనుకుంటే అతను ఎవరితో సమానం అవుతున్నాడో తెలుసా? దేవుని ప్రేమ మీకు అర్థమవుతుందా? ఆ రోజు అతను అన్న మాట అది, నా దాసుని స్వస్థపరచు. కూతురు కోసం అడిగిన వాళ్ళు ఉన్నారు. కనాన స్త్రీ కూతురు కోసం అడుగుతుంది, యాయిరు కూతురు కోసం అడుగుతున్నారు. వాళ్ళు కూతురు కోసం అడుగుతున్నారు, బాగుంది. వాళ్ళు గన్నురాలైనా ఒక శూనేమిరాలైతే కనుక తన కుమారుడు కోసం అడుగుతుంది. కొడుకులు కూతురు కోసం అడుగుకోవటం గొప్ప కాదు, దానికంటే తన దాసుని గురించి కూడా అడుగుతుంది. సంబంధమైన వ్యక్తిని గురించి కూడా అయితే కనుక అడిగేది. ఇది దేవుని ప్రేమ. అప్పుడు యేసుప్రభువు అన్నారు, అవతనకి అతను రోమీయుడు, అతనికి దేవుని వాక్యము లేదా సమాజ మందిరము లేదా ఇంకోటి ఏంటి అతనికి తెలియదు. అతను పాటలు పాడడం, చర్చికి రావటం, మోకరించి ప్రార్థించటం ఇవేమీ అతనికి తెలియదు. కానీ అతను తెలిసిందలా ఒకటే, తోటివారిని ప్రేమించటం. ఆ శతాధిపతి తన దాసుని గురించి ఎప్పుడైతే అడిగాడు, యేసుప్రభు వెంటనే వెళతానన్నాడు. అప్పుడు మరలా అతను కబురు పెట్టాడు, నో ప్రభు, అంతవరకు రావక్కర్లా. నీ అంతటి వాడు నా ఇంటికి రావటానికి కూడా నాకు అర్హత అయితే కనుక లేదు. ఏదైనా అధికారిని కావచ్చు, కానీ నీలాంటి పరిశుద్ధుడు నా ఇంటికి రావడానికి అవకాశం లేదు. మాట మాత్రం చెప్పు సరిపోద్ది. నువ్వు మాట చెప్తే అయిపోయి పని కోసం ఇంత శ్రమ నీకెందుకో? అంటే యేసుప్రభు మీద అతనికి ఎంత విశ్వాసం ఉంది? యేసుప్రభు మీద అతనికి ఎంత విశ్వాసం ఉంది? కూడా ఉన్న వాళ్ళకి కూడా లేదు, అపోస్తులకు కూడా లేదు అంత విశ్వాసం, కానీ అతనికి మాత్రం ఉంది. అతనికి ఉంది ఆ విశ్వాసం. ఈరోజున మేము అపోస్తుల మీద డబ్బాలు కొట్టుకున్నంత మాత్రం చేత గొప్పోళ్ళు అయిపోరండి. ఇంతకీ ఆ విశ్వాసం నిజంగా పాటించేవాడు గొప్పోడు. అందుకనే ఇశ్రాయేలులో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉందని నేను అనుకోలేదు. ఆ శతాధిపతి గొప్పోడుగా ఉన్నాడు. ఆ శతాధిపతి యేసు ప్రభు దృష్టిలో గొప్పోడు. ఏడు కూర్చున్న మీకు కూడా ఇది ఈ మాట అర్థం అదే. మనం చదువుకున్న మాటకైతే కనుక అర్థం అదే. ధర్మశాస్త్రం కలిగిన వారా లేని వారా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. నీ చేతిలో బైబిల్ ఉందా లేదన్నది ముఖ్యం కాదు. నువ్వు 24 గంటల ప్రార్థనలో ఉన్నావా, పాటలు పాడుతున్నావు అన్నది ముఖ్యం కాదు. వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదన్నది ముఖ్యం. వాక్యానుసారంగా జీవిస్తున్నావన్న క్రీస్తు యేసు మనస్సు నీకు కలుగుందా, అయితే నువ్వు గొప్పడివే. నీ క్రీస్తు యేసు మనస్సు నిన్ను బట్టి, నీ బ్రతుకును బట్టి చెప్తారు. అక్కడ ఫిలిప్పీ రాసిన పత్రికలు అదే పౌలు గారు అయితే కనుక చెప్తున్నాడు. అదే రోమా పట్టణం, ఫిలిప్పీ పట్టణం కూడా రోమీలు ఉండే పట్టణమే. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడు, అందరూ తన సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. కాబట్టి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీకు కలిగి ఉంది. అది ఆ శతాధిపతికి ఆ మనస్సు ఉంది. మన అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా కొర్నేలి భక్తుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా అయితే కనుక మిలిటరీ అధికారే, ఆయన కూడా శతాధిపతే. కానీ ఆయనకి యేసు తెలియదు, దేవుడు తెలియదు, యూదుల ఆచారాల గురించి అతనికి ఏం తెలియదు. అతనికి తెలిసిందల్లా ఒకటే, తనకొచ్చి జీతంతో తన బ్రతుకు తను బతకటమే కాకుండా తన వారందరి దగ్గర ఒక మంచి సాక్ష్యం, శక్యమైనంత వరకు తోటివారికి అయితే కనుక దాన ధర్మాలు చేయటం, ఎదుటివాడికి అయితే కనుక ప్రేమ కలిగి తనైతే కనుక భోజనం పెట్టటమా, వస్త్రం ఇవ్వటమా, ఆపత్కాలంలో ఆదుకోవటమా, ఇది అతనికి తెలిసింది. పాటలు అతనికి తెలియదు, ప్రార్థన తెలియదు. మీరు అనుకునేటట్టయితే కనుక ఏదో ఉపవాస కూడికలు లేకపోతే ఏమి ఉద్యోగ కూడికల గురించి కూడా అతనికి ఏం తెలియదు. అతనికి తెలిసిందల్లా ఒకటే, శక్యమైనంత వరకు తన వలె తన పొరుగు వారిని ప్రేమించడం తెలుసుకోనేళ్ళకి. తన వలె తన పొరుగు వారిని ప్రేమించడం తెలుసు. బాధగా అర్థం చేసుకునేవాడు, ఎదుటివాడు బాధలో పాలు పంపులు పొందేవాడు. అందుచేతనే సాక్షాత్తు దేవదూత ఆయన దగ్గరికి వచ్చేతే కనుక జరగాల్సిన కార్యక్రమాల గురించి చెప్పింది. సాక్షాత్తు అపోస్తులు అనుకున్న పేతురు గారు పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయనే ఆ ఇంటికి వచ్చి మరి చెప్తున్నాడు. కారణం ఏంటంటే కనుక ఇది ధర్మశాస్త్రం ఉందని కాదు, బైబిల్ చేతితో పట్టుకున్నాడా లేదన్నది కాదండి. మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇది నా దగ్గర ఉందని గొప్ప చెప్పుకోవడం కాదు, నేను పాట పాడగలను, ప్రసంగం చెప్పగలను, ప్రార్థన చేయగలను గొప్ప చెప్పుకోవడం కాదు. ఉండవలసిందంతా ఈ వాక్య ప్రకారం నేను బ్రతుకుతున్నానా లేదన్నది ఇక్కడ ముఖ్యం. ఈ వాక్యానుసారంగా నేను బ్రతుకుతున్నానా, ఇదేనండి ఇక్కడ మెయిన్ క్రైటీరియా. అయితే కనుక అదొకటే. ఆయన క్రియలు చూస్తున్నాడు కానీ మాటలు కాదు. క్రియలు లేని విశ్వాసము మృతము. అక్కడ పలికేటప్పుడైతే కనుక యాకోబు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. క్రియలేని విశ్వాసం నేను నమ్ముకున్నానని చెప్పడం కాదు, నేను దేవునికి భయపడుతున్నానని పెదాలతో చెప్పడం కాదు. దెయ్యములు కూడా దేవునికి భయపడుతున్నాయి, అది గొప్ప కాదు.
కానీ ఊరికే మాట భయం కాదు అక్కడ. దేవుని భయం చేత మన తప్పులను సరిదిద్దుకోవటం ముఖ్యం. మనం పాపం చేయకుండా ఉండటం ముఖ్యం. దేవుని భయమును బట్టి మన వలె మన తోటి వారిని ప్రేమించటం ముఖ్యం. దేవుని చిత్తానుసారంగా బ్రతకటం ముఖ్యం. ఇది నీ దగ్గర ఉంటే నువ్వు యేసు ప్రభుని నిజంగా నమ్మినట్లు లెక్క. అంతేగాని నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, అదిగో పక్కన వాడైతే కనుక యేసు ప్రభుని నమ్ముకోలేదు, వాడికి ఏసు అంటే తెలీదు, వాడు నరకానికి వెళ్ళిపోతాను దయచేసి ఎప్పుడు అనకెట్టు. వాళ్ళకి ఏసు తెలుసా లేదండి పేరు గురించి కదా ఇక్కడ ముఖ్యం. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే ప్రపంచానికి పరిచయం అండి. యేసు అనే పేరు ప్రపంచానికి 2000 సంవత్సరాల క్రితమే తెలుసు. అసలు దేవుని వాక్యం ఉన్న యేసైతే సృష్టి ఆరంభమునకు ముందు నుంచి ఉన్నవారు. అబ్రహాముకి యేసు గురించి తెలియదు, అంత మాత్రం చేత యేసు ప్రభు తెలియదు కనుక ఆయనైతే కనుక పరలోకానికి వెళ్ళలేదన్నా. యేసును గురించి పేరు కదా ఇక్కడ తెలియాల్సింది. యేసు యొక్క మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని వాక్యాన్ని బట్టి ఎవరైతే జీవిస్తారో వారు పరలోకానికి అర్హులవుతారు. ఎడు కూర్చున్న మీరు కూడా పరలోకానికి అర్హులు కావాలనుకుంటే ముందు బ్రతకటం, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సుతో మనం బ్రతకటం, క్రీస్తు వలె తోటివారిని అయితే కనుక ప్రేమించటం, కావాలనుకుంటే తోటివారి కొరకు మన ప్రాణాన్ని కూడా అప్పగించటం. ఇది ఎవరైతే చేస్తారో వారు రేపటి దినాన పరలోకానికి అర్హులవుతారు. అందుకని కేవలం మనం వచ్చి కూర్చుని ఏదో సాంప్రదాయంగానో ఆచారంగానో జనం చేసేటట్టుగా చేయటం కాదండి. నేర్చుకున్న కొంచెం మీరైతే కనుక పెద్ద నేర్చుకోమని కూడా చెప్పట్లా. మీకు కలిగింది కొంచెమైనా పర్వాలేదు, మీకు తెలిసిన జ్ఞానం కొంచెమైనా పర్వాలేదు, కానీ ఆ జ్ఞానాన్ని బట్టి లోకమందు దేవుని కొరకు సాక్ష్యంగా నిలబడండి. దేవుడు చెప్పిన మాటనైతే కనుక ఆచరణలోకి తీసుకురండి. ఆయన పెద్ద పెద్ద మాటలేం చెప్పలా. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎలా అని మీరు అడిగితే కనుక ఫిలిప్పీ రాసిన పత్రిక చెప్తున్నమాట, అందరూ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ ఎదుటివారి కార్యములను చూడరు. పక్కోళ్ళ గురించి కూడా ఆలోచించండి. నా సుఖమే కాదు తోటివారు కూడా ఉండాలి కదా, నా ఆకలే కాదు ఎదుటివారి ఆకలి కూడా తీర్చాలి కదండి. తోటివారికి కూడా మనం ఎంతో కొంత అయితే కనుక మనం మేలు చేసే పరిస్థితిలో ఉండాలి కదా. అలా చేసిన రోజు మాత్రమే మన జీవితానికి నిజమైన నెమ్మది సమాధానం కలుగుతుంది. అప్పుడు మాత్రమే మనం దేవుని దృష్టిలో గొప్పోళ్ళం అవుతాం. పరలోకానికి వెళ్ళాలంటే అదే కదండి, ఎన్నిక చేయబడటం. మన దేవుని దృష్టిలో ఎన్నిక కావాలనుకుంటే కనుక ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన సంకల్పానుసారంగా మనం నడిచిన రోజున ఆ దేవాతి దేవుని కృపను బట్టి మనం అందరూ కూడా ఆయన సన్నిధులు నిర్దోషులుగా రేపటి దినాన పరలోకానికి వారసులుగా ఉండటానికి అవకాశం కలుగుతుంది. మరి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనందరూ కూడా కోరుకుందాం. దేవుడు అట్టి భాగ్యము మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామంట.